వాక్యము, పాట అన్నీ చక్కగా ఇని అనుసరించినట్లుగా సాయం చేయనని సమయం అక్కనికి ఈ సమయం అప్పజెప్తున్నాను. అందరూ చక్కగా మరి నేను ఇప్పుడు సమయం అయింది కాబట్టి అందరూ చక్కగా వినడానికి సహాయం చేయండి. కృప చూపు. అందరూ నీట్లో పెట్టుకోర్రి. మాట్లాడే వాళ్ళు చదివే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. అక్క సమయమక్క ఆ! ఓకే అక్క. ఈ సమయం వందనాలక్క. ఇచ్చిన దేవునికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ అవకాశం ఇచ్చిన కేజీ పాట పాడుకుందాము. సరిగా వినిపించకుంటే మీరు చెప్పండి నాకు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు, భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవా ఉన్నాడు. నీ సాయమునకు దేవుడే యేసయ్యా ఉన్నాడు. దేవుడే యెహోవా ఉన్నాడు. నీ సాయమునకు దేవుడే యేసయ్యా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. చెరసాలలో బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే నాలుగవ వాడు ఉండలేదా? ఓ భక్తులారా, నాలుగవ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా? అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీకు దయము దయచేయువాడు, భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవా ఉన్నాడు. నీ సాయమునకు దేవుడే యేసయ్యా ఉన్నాడు. దేవుడే యెహోవా ఉన్నాడు. నీ సహాయమునకు దేవుడే యేసయ్యా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. అయిపోయింది కొండమ్మక్క. కొండమ్మ వందనాలు. వందనం. సరే మరి ఫీడ్బ్యాక్ కాబట్టి వాక్యదానం మరి అక్క నేర్చుకుంటారు. ఓకే. మరి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి ప్రభుకి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్ళిపోదాము. మరి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 13 వచనాలే ఉన్నాయి. 13 వచనాలు కూడా మనము చదువుకుందాం. దయచేసి ఎవరన్నా చదవండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, అధ్యాయం మొత్తము చదవండి. ఎవరన్నా ఒకరు చదివి సహాయపడవలసిందిగా కోరుతున్నాను.
అక్క 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొత్తం అక్క. అమృత 9వ అధ్యాయమా మొత్తం చదివేమా? 9వ అధ్యాయము మొత్తం చదివేమా? ఓకే ఓకే అక్క. ప్రభు మరి నామమున అందరికీ వందనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదేబార్లో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదేబార్లో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవు ఇయ్యగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయునని సెలవిచ్చెను. ఈ మరి సీబా తర్వాత చదువులేమా చాలిద్దాము. చిన్న మాట ఓకే ప్రార్థన చేసుకుందాము. ఓకే థ్యాంక్స్. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేనటువంటి దేవుడవయ్యా, మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ జాలి కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యోగ్యత అర్హత లేని నన్ను అయా తండ్రి నాయన మీరు వెతికి రక్షించి మీ బిడ్డగా చేసుకొని మీరు గొప్ప రక్షణతో అలంకరించారు ప్రభువా. మరి అల్పురాల్ని, ఐగ్రాల్ని, నిష్ప్రయోజకురాల్ని నాయన మరి మీ వాక్యం వివరించడానికి కూడా మీ గురించి చెప్పడానికి కూడా అర్హత లేని దాన్ని ప్రభువా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మేమేం నేర్చుకోవాలని ఇష్టపడి ఈ సమయంలో మమ్మల్ని సమకూర్చారో ఆ యొక్క మీ చిత్తం నెరవేరునట్లుగా తండ్రి మాతో మాట్లాడమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చూసుకున్నారా? మరి 9వ అధ్యాయము 2వ సమూయేలు. ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు కదా, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా? దావీదు మరి స్నేహితులనందరికి తెలుసు సార్లు కదా ఎంతో బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక వ్యక్తి రాజుగా వచ్చినప్పుడు మనం ఇప్పుడు చూస్తే కదా, చరిత్ర చూస్తే కూడా శత్రువులను ఏం చేస్తారు, వాళ్ళు అందరినీ చంపేస్తారనమాట. ఎవరిని కూడా శేషాన్ని ఉండనివ్వరు. ఎందుకంటే ఎప్పుడైనప్పుడు కూడా మనం చూస్తాం చాలా మంది వాళ్ళు రాజ్యానికి వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఏం చేస్తారంటే చంపివేస్తారనమాట. అయితే ఇక్కడ మనము చూసుకున్న వాక్య భాగంలో మరి సౌలు కుమారుడు కదా, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు గురించి ఈ యొక్క అధ్యాయంలో మనము ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులే ఉన్నారు కదా, దావీదు, యోనాతాను, మెఫీబోషెతు. చదువుకుంటే దేవుడు ఆయనకి అన్నిట్లో విజయం ఇచ్చి నెమ్మదిచ్చాడంట. దేవుడు అందరి మీద విజయం ఇచ్చాడంట.
ఇచ్చిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కదా. ఇక్కడ 8వ అధ్యాయం 11వ వచనము 11, 9 చదువుకుందాం చూడండి. దావీదు హదేదెజరు దండంతా ఓడించి సమాచారము హమాతు రాజైన తోయికి వినబడేను. హజేజెరునకు తోయికి యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదేజరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులు కానుకలుగా అప్పగించెను. మేము కొంచెము ఇంటర్నెట్ ఇదిగా ఉంది. తో కూడా సంతోషించుటకై ఎంచిన జనముల యొద్ద పట్టుకొని. అవునక్క, వినపడ్డం లేదా? నా సెల్ ఇదే ప్రాబ్లం అక్క. అక్క వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాకంతా కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుందమ్మా. కొంచెం కిటికీ దగ్గరకు వచ్చి. ఓకే అక్క. లేదు కదా. కాబట్టి నాకు చూడండి 8వ అధ్యాయం మనం చదువుకుంటే 2వ సమూయేలు అందరి మీద అన్నిటిలో విజయం ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతా అదే ఉంటుంది. అదంతా అయిపోయి దేవుడు తనకు నెమ్మది గారు ఎంతో మరి ఎవ్వరు అంటాడు కదా సౌలు ద్వారా అవన్నీ విజయం ఇచ్చాడు. నిజం మీద మనకు ప్రేమ ఉంటుందా? అసలు ఉండదు. ఎంత బాధలు అనుభవించాడు కదా. అంటే దేవుడే అవకాశం కలగజేసినప్పటికి కూడా సౌలుని చంపనంటాడు. యెహోవా చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి నేను చంపనని చెప్తాడు. దావీదు యొక్క ప్రేమను మనం చూస్తాం కదా. ఇలాంటి ప్రేమ దేవుడు మాత్రమే చూపించగలిగేది. విరోధులము శత్రువులమైన మన ఎడల దేవుడు ప్రేమను చూపించినట్టుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు దావీదు ఇలాగూ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, యోనాతాను దావీదు కలిసి ఒక నిబంధన చేసుకున్నారంట. ఆ నిబంధనని ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నిబంధన చేసినప్పుడు ఎప్పుడైనా అది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం మనము చూస్తున్నాము. 1వ సమూయేలు గ్రంథము 20, 15. 20, 15, 23, 18 2 వచనాలు చదువును. నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. చదవనక చూడండి ఎంత బాగా కదా చేసుకున్నాడు ప్రమాణము. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రమాణం, ఒక నిబంధన చేసుకున్నారు. అయితే యోనాతానుకు నిజంగా ఎంత జ్ఞానం ఉంది కదా. ఆయన గ్రహించగలిగాడేమని, దావీదు ఒకరోజు తప్పకుండా రాజు అవుతాడు, ఈ రాజ్యము దావీదు చేతికి వెళ్ళిపోతుంది, మేము కూడా ఉంటామో లేదో కదా. నిజంగా దేవుని జ్ఞానం ఉన్నప్పుడు అన్ని గ్రహించగలిగే జ్ఞానము మనకు కూడా దేవుడు ఇస్తాడు అనమాట. అయితే ఆ నిబంధన వాళ్ళు చేసుకున్నారు కాబట్టి 23, 18 చదువు. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 20, 18 కదక్క. 23, 18. 23. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇద్దరు నిబంధన చేసుకున్నారు. చాలా కథ వెళ్ళిపోయారనమాట. ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చడము దేవునికి ఇష్టం అంట. అయితే దావీదులో మనం ఏం చూస్తాం? దేవుని ప్రేమను చూస్తాం. ఆయన సౌలుని చంపే విషయంలో గాని అది దేవునికి ఇష్టం లేని కార్యమని చంపకుండా ఉంటాడు. ఇప్పుడు తను తన స్నేహితునికి మాట ఇచ్చాడు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. తనకెంత నెమ్మది వచ్చిన తర్వాత ఆలోచన చేసుకుంటుంటాడు. ఏమని? ఇక్కడ 8వ అధ్యాయంలో 2వ సమూయేల్లో ఒక మాట అంటాడు కదా దావీదు. చదువుకుందాం చూడండి. ఏమంటాడు? ప్రభువా యెహోవా నా దేవా. 7వ అధ్యాయంలో కదా. ఇంతగా నన్ను హెచ్చించుటకు చూడండి 7, 18. 2వ సమూయేలు 7 అధ్యాయము 18 వచనం. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఇదిగో ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందు నీ దృష్టికి కొంచెమైనా
అవును. నిజంగా ఎన్ని మాటలు చెప్తాడు కదా దేవుని సన్నిధిలో కూర్చొని. ఎంత చక్కగా నిజంగా మనకు దేవుడు ఎంతో ఆశీర్వదించినప్పుడు ఎన్నో గదా మనకు ఊహకందని కార్యాలు ఇస్తూ మనల్ని ఈ లోకంలో సజీవులుగా ఉంచుతూ నిజంగా ఆయన కృప లేకుంటే మనం ఉండలేము. ఎన్ని మేళ్ళు చేసినా ఇలాగెప్పుడన్నా మనం దేవుని సన్నిధిలో కూర్చి ప్రార్థించామా? కానీ ఆయన ఏమంటున్నాడు, నేను ఏ పాటి వాడనయ్యా? ఒక రాజు అయిన తర్వాత కూడా గదా ఆయనలో ఎంత సంపాదన చూసినప్పటికీ, ఎంత వెండి బంగారాలు చూసినప్పటికీ దావీదులో తగ్గింపు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి దేవునికి ఏది ఇష్టమో ఆ ప్రకారమే జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ఏది ఇష్టమో అనే ఆలోచన చేస్తూ ఉన్నాడనమాట. మనం కూడా ఎప్పుడు కూడా దేవునికి ఏది ఇష్టమో అదే మనం ఆలోచన కలిగి ఉండాలి. బట్ ఈయన అలాగ ప్రార్థన చేసుకొని అనుకొని తర్వాత ఏమనుకున్నాడంట, ఇంతగా నన్ను దేవుడు హెచ్చించాడు. ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి నా యొక్క సంతానానికి కూడా ఒకడుండక మానడు అని దేవుడు వాగ్దానం చేశాడు గదా! మరి నేను ఇంకా ఏం చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు? అనుకున్నప్పుడు ఆయనకి యోనాతాన గుర్తుకొచ్చాడనమాట. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆలోచన చేయాలి. దేవా నువ్వు నాకిప్పుడు అమృతక్క చేశారు గదా! ఇంతగా నన్ని అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావని ప్రార్థన చేశారక్క. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం. దేవా ఇంతగా నన్ను హెచ్చించావు. నిజంగా నా పితరుల్లో ఈ స్థితి లేదే. మమ్మల్నయితే ఇంతగా దీవించావు. మరి ఇంకా నీకిష్టమైన కార్యాలు నేనేమైనా చేయగలనా ప్రభువా? ఎవరికైనా దయ చూపగలనా? ఎవరికైనా ఉపకారం చేయగలనా నేను? ఎవరితోనన్నా నాకు సఖ్యత లేదా గదా! ఇలాంటి విషయాలు మనం కూడా ఆలోచన చేయాలి. అప్పుడు ఆలోచన చేసినప్పుడు దావీదుకు ఎవరు గుర్తొచ్చారు? మెఫీబోషెతు గుర్తుకొచ్చాడు గదా! ఇప్పుడు మెఫీబోషెతు గురించి మనం చూసుకుందాం చూడండి. 4వ అధ్యాయము. 4వ అధ్యాయము. ఒకట 2వ సమూయేలే 4:4. 4వ వచనం. 4:4. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఒకటుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. అక్క చదవండి. వాడిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడైను. వాని పేరు మెఫీబోషెతు. చూడండి ఈయన కుంటివాడంటే పాపం పుట్టుకతో కుంటివాడు కాదు కదా. కాదు. పుట్టుకతో మంచిగా పుట్టాడు. 5 సంవత్సరాలు చక్కగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రాజులకి ఎప్పుడు కూడా ఏముంటది, వాళ్ళకి యుద్ధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు పరుగులెత్తుతూనే ఉంటారు కదా. అప్పుడు ఒకసారి యెజ్రెయేలు నుండి సౌలుని గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడంట. వాడిని ఎత్తుకొని పారిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు రక్షించుకోవాలి కనుక అప్పుడు వాడు పడి కుంటివాడైపోయాడు. నాకు కదా మనము కూడా పుట్టుకతో ఈ లోకంలో మంచిగా జన్మించాం మనము కదా. అయితే ఆదాంని దేవుడు ఎంతో చక్కగా చేస్తే అపవాది మాట విని ఆయన కూడా కుంటితనంలో పడిపోయినట్టుగా మనము చూస్తున్నాం కదా ఆదికాండంలో. కాబట్టి కుంటితనంగా ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనము చూస్తాం చూడండి. ఎక్కడున్నాడు ఆయన? లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడు. పచ్చిక లేని స్థలంలో ఉన్నాడు. ఏమి లేదు. రాజకుమారుడే ఒకప్పుడు. ఇప్పుడు స్థితి ఏమి లేదు. అంతా పోయింది. అందరు వెళ్ళిపోయారు. ఆయన దగ్గర ఏమి కూడా లేనివాడిగా ఉన్నాడు కదా. మరి అలాంటి వాడిని నిజంగా ఆయన ఏమన్నా ఉపయోగమా దావీదు గారి జ్ఞాపకం చేసుకోవడానికి? ఆయన ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కానీ అయితే యోనాతానుకి ఇచ్చిన మాటను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. నిజంగా ఆ వెంటాడినటువంటి ప్రేమను దావీదులో మనం చూస్తాం. అలాగే మన ప్రభువులో కూడా చూస్తాం కదా. మన ప్రభువు మన కొరకు మనం ఆయన్ని వెతకలేదు కదా. మెఫీబోషెతు ఎతకలేదు దావీదు ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి పోతే నాకేమన్నా సహాయం అవుతుందని అసలు ఎతకలేదు. ఆయనకు ఆ జ్ఞాపకమే లేదు కదా. మనం కూడా దేవుని దగ్గరికి పోతే మనకి ఏదో లాభమని మనం వెతుక్కోలేదు, గాని ఆయనే మనల్ని వెతికాడు. అలాగా ఆయన ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు అనమాట. మెఫీబోషెతుని వెతికి తన దగ్గరికి పిలిపించుచున్నాడు కదా. ఎప్పుడైతే రాజు దగ్గరకు వచ్చాడో ఆయన పరిస్థితి అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. అంతే కదా. అక్కడ తను కుంటివాడుగా ఉన్నాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. తనకేం కావాలో తనే చూసుకోవాలా. ఎప్పుడైతే రాజు దగ్గరకు వచ్చాడో చూడండి, ఇక్కడ మనం చదువుకుందాం ఆ మాట. 11వ వచనం 9వ అధ్యాయంలోనే. నా ఏలిన వాడగు రాజు తన దాసుడికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల ఎద్దనే భోజనము చేయుచుండెను.
ఇప్పుడు ఎలాగున్నాడు? రాజకుమారుల్లో ఒకడైపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఎవరక్కడ అనగానే అన్ని వచ్చేస్తున్నాయి ఆయనకి. ఆయన దేని కొరకు కూడా మరి చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరము లేదు కదా. స్థితి మారిపోయింది. ఆయన ఉన్నటువంటి స్థితి అంతా కూడా మారిపోయింది మెఫీబోషెతుకు కదా. పచ్చిక లేని స్థలంలో, నడవలేని స్థితిలో, కోల్పోయిన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి మార్చివేశాడు దావీదు గారు కదా. మనం కూడా నిజంగా మనం ఎలాంటి స్థితిలో ఉన్న వారం కదా, మనము దేవునికి దూరంగా శత్రువులంగా చదువుకుందాము మనము కొన్ని మాటలు. మరి ఆయనైతే అలాంటి స్థితిలో ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చదువుమా. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. 12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చాలు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? చెడిపోయి చెడిపోయిన స్థితిలో. మన మార్గము చెడిపోయింది. ఎవ్వరి మార్గము కూడా సరిగా లేదు. భూమి మీద మానవులందరూ కూడా సర్వ శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. చెడిపోయినటువంటి మార్గములో మనము జీవిస్తున్న వారంగా ఉంటున్నాం. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 40:2. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా ఇంకా పాదములు ఎక్కడుంటి మనము మనం ఇంకా ఎక్కడున్నామంట? నాశనకరమైనటువంటి గుంటలో, జిగటగల దొంగ ఊబిలో మనం పడిపోయి ఉన్నాం. మార్గము చెడిపోయిన స్థితిలో మనం ఉన్నాము. దొంగ ఊబిలో ఉన్నాము. జిగటగల ఊబిలో మనం ఉన్నటువంటి మనస్థితి అలాగుందన్నమాట. 91:3 కీర్తన 91:3. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇంకా ఎక్కడున్నాం? వేటకాని ఊరిలో మనం ఉన్నాం. నాశనకరమైన పాపం అనే తెగులుతో మనము జీవిస్తున్నాం. ఈయనేమో పచ్చిక లేని చోట ఉన్నాడు, బాగులేని స్థితిలో ఉన్నాడు కదా. తనకేమి అన్ని కోల్పోయిన స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మనమైతే మార్గాలు చెడిపివేసుకొని చెడిన మార్గాలతో కదా మరి నాశనకరంగా జిగట ఊబిలో, దొంగ ఊబిలో మనము పాపములో మనం ఉంటూ ఉన్నాము కదా. 124 కీర్తన 7 చూడమా. అంటే మన స్థితి ఎలాగుంది? మనల్ని మన ప్రభువు ఎంతగా వెతికాడు కదా. మన ప్రభువు 124:7. 7. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెప్పబడింది. ఎలాగ తప్పించబడితే మనం ప్రభు వెతికినప్పుడు పక్షి ఎలాగైతే తప్పించబడిందో ఉరిలో నుంచి, ఎప్పుడైతే మన ప్రభువు మనల్ని వెతికాడో, మనల్ని ఆయన దృష్టించాడో, మన జీవితాలు ఏమైనా మరణము నుంచి జీవంలోనికి దాటింపబడ్డాయి. కాబట్టి మనం ఆ ఉరిని తప్పించుకున్నాం. ఎలాగూ మారిపోయిందో మెఫీబోషెతు యొక్క పరిస్థితి, అలాగూ మన పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఎలా ఉన్నటువంటి వారం మనం కదా. ఇప్పుడు ఆయన ఎలాగయ్యాడు? రాజకుమారులలో ఒకనిగా చేయబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తాదంటే ఒక మనిషిని వెంటాడుతుంది. ఎందుకంటే మానవులందరినీ కలగజేసిన వాడు ఆయనే కదా. కనుక ఆయన ఒకసారి మరి మనుషులందరినీ నాశనం చేశాడు నోవాహు దినాల్లో నీటిని పంపించి. కానీ మనుషులు, దేవుడే పశ్చాత్తాపడ్డాడు కానీ మనుషుల్లో మార్పు రాలేదు. మరలా మానవులు పాపం చేయగా ఆయన ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము కదా. నిజమే, మన శ్రమల్లో ఆయన పాలిభాగస్థుడు కావడానికి, మనము కలిగి ఉన్న స్థితి, ఆకలు దప్పులు కలిగి మన యొక్క రక్త మాంసములు ఆయన ధరించుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు. వచ్చి నీనా స్థితిని ఆయన మార్చివేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఇక్కడ చూస్తే మామూలుగా తాతలు చేసినటువంటివి, తండ్రులు చేసినటువంటివి కదా. మన రాయలసీమలో ఎక్కువ చూడండి మనం చూస్తాం పగ ప్రతీకారాలు కదా. మా అన్నను కూడా అలాగే చంపారన్నమాట దాంట్లో. అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వీళ్ళ పిల్లల్ని చంపుకుంటూ ఆ శత్రుత్వం అనేది పెంచుకుంటూ ఉంటారు. అయితే శత్రుత్వాన్ని అంతము చేసినటువంటి దావీదు గారు, శత్రువులుగా ఉన్న మనకు దేవుడు ఏం చేశాడు? సమాధానం కలుగజేశాడు కదా. మరి దావీదు గారు కూడా ఆ శత్రువుగా ఉన్న ఆయన యొక్క కుమారుణ్ణి ప్రేమించి తన నగరికి ఆయన పిలిపించుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాము కదా.
కాబట్టి నిజంగా దేవునికి ఏమి ఇష్టమో అవి చేయడము మరి మన యొక్క ధర్మం అన్నమాట. ఆయన అదే చేస్తున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, ఏం కొదవలేదు దావీదుకు. అంత సమృద్ధి ఉంది, అందరి మీద విజయం సాధించాడు. అందరు భయపడి ఆయనకి కప్పం చెల్లిస్తున్నారంట, వెండి బంగారాలు తెచ్చిస్తూ ఉన్నాడంట. అయితే నిజంగా దావీదు గారు పిలిచినారు అని అనుకున్నప్పుడు మెఫీబోషెత్ ఏమనుకుంటాడు చెప్పండి? ఎవ్వరు లేరు ఇంకా, నేనే ఉన్నాను, నన్ను కూడా గుర్తించాడు, నేను శత్రువు కుమారుణ్ణి, మా తండ్రి ఎంత బాధ పెట్టాడు కదా, కాబట్టి ఎంత భయంతో వచ్చింటాడు, నన్ను ఏమన్నా చేస్తాడేమో, చంపేస్తాడేమో, నేనొకనే మిగిలి ఉన్నాను కదా అనుకుంటా వచ్చింటాడు కదా. అయితే ఎప్పుడైతే వచ్చాడు, అందుకే ఏమంటాడు, కృతజ్ఞత కలిగి రాగానే ఒక మాట అంటాడు చూడు. దావీదైతే దేవునితో చెప్పాడు, నేను ఎంతటి వాడను, మరి నా కుటుంబం ఏపాటిది అని. అయితే మెఫీబోషెతు దావీదుతో ఆ మాట చెప్తాడు చూడండి. కుమారి తీస్తున్నావా? 9 కుక్క వంటి వాడు అని అంటాడు కదా అక్క. మిన్నల్ ఇందాక చదివాను అక్క. మెఫీబోషెతు చిన్న పిల్లాడు. 9:6. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నదుకొచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుని నేనున్నానెను. అందుకు దావీదును, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తం నిజముగా నేను ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవేగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడుకు నేను ఎంతటి వాడను అనెను. చాలా ఏమంటున్నాడు పాపము, చచ్చిన కుక్క వంటి వాడను. చచ్చిన కుక్క ఎంత స్మెల్ కొడుతుంది కదా, దాన్ని భరించలేం మనం. అంటే అంత తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకొని దావీదు దగ్గర ఎందుకు అలా అంటున్నాడంటే, నన్ను చంపేస్తాడేమో, ఎందుకు పిలిచాడో అని భయం ఉంది కాబట్టి తగ్గించుకొని చెప్తూ ఉన్నాడు అనమాట. నిజంగా తన తండ్రి అయిన యోనాతాను నిమిత్తము తనకు ఉపకారం చూపుతానన్నాడు కదా. మనకెవరి నిమిత్తము ఉపకారం చూపుతానన్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమే. మనం ఏం చేసినా కూడా ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని బట్టే మనకి కృప చూపిస్తూ ఉన్నాడు అనమాట దేవుడు కదా. అప్పుడు ఆ చచ్చిన కుక్క వంటి వాడని నేను ఏపాటి వాడను అని అన్నప్పుడు, నిజంగా రాజు అతనికి ఇచ్చిన స్థానం ఎంత గొప్పది కదా. దేవుడు దావీదు గొప్ప స్థానంలో కూర్చోబెడితే, ఆయనేమో తన శత్రువు యొక్క మరి మనముడు, అయితే తన స్నేహితుడు కుమారుడు అనుకుందాం, ఎక్కడ కూర్చోబెట్టాడు, ఎంతో చక్కటి స్థానం. తమ యొక్క భోజనపు బల్ల దగ్గర రాజకుమారుల్లో ఒకడైనట్టుగా ఆయన ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట కదా. మన ప్రభు ఎంత అమితమైన కృప చూపుతాడో, దావీదు కూడా అలాంటి కృప ఆ యొక్క మెఫీబోషెతు పట్ల చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. సరే, అయితే మరి మెఫీబోషెతు ఎలాగైతే బల్ల ఇద్ద రోజు భోజనం చేస్తూ ఉన్నాడో, అలాగా మనము కూడా ప్రభు బల్ల ఇద్ద కదా. మరి మనకు 7 ఏండ్లు పరలోకంలో విందుంటుంది అని మనము మరి చదువుకుంటాం ప్రకటన గ్రంథంలో కదా. చూస్తాం చూడండి ఆ మాటలు. ఎహెచ్కేలు 34:16. ఎహెచ్కేలు 34:16. 34:16 అక్క. 16 చదవండి. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలం గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచదును. తప్పిపోయిన దాన్ని ఏం చేస్తాడంట మన ప్రభు కూడా వెతుక్కుంటాడంట, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాడంట కదా. తప్పిపోయిన మెఫీబోషెతు రాజు దగ్గరకు వచ్చినట్టుగా కదా, మన ప్రభువు కూడా మనల్ని అలాగ వెతికి మరి తన దగ్గరికి తీసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. రోమా 3:11 చదువు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూడండి ఎలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాము. మనల్ని ఎలాంటి స్థితిలో ప్రభువు వెతికాడంటే, ఎవ్వరు కూడా నీతిమంతులు, అసలు దేవుణ్ణి వెతికే వాళ్ళే లేరు. ఈ దినాలు చూస్తే ఇంకా ఎంత భయంకరంగా ఉంటున్నాయి కదా.
దేవుని రాకడ దినాలు. అందుకే అప్పుడు చెప్పాడు కదా ఆయన, నోవాహు దినములు ఎలాగో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉంటాయి. అయితే నోవాహు దినముల విపరీతమైన పాపము ఎంతో, ఇంకా అది చదువుకుంటే మనకు అర్థమవుతుంది కదా, అంత భయంకరమైన పాపం ఉంటే ఈ దినాల్లో ఇంకా భయంకరమైన పాపం పోయే కాలం వచ్చిందంట. అంటే అలాంటి కాలం అన్నమాట. ఎక్కడ చూచిన అన్యాయము, అక్రమము, పాపం ఎంతగానో విస్తరిస్తూ ఉంది భూమి మీద, మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితిలో జీవిస్తున్న మనం ఎంత ధన్యులము. దేవుడు మనల్ని వెతికి రక్షించుకున్నాడు కదా. ఎంతో మందికి ఆ దినాల్లో కూడా నోవాహు మరి వినిపించాడు, వాక్యము చెప్తూ ఉన్నాడు, దేవుడు వస్తాడు, ఇలాగ వర్షం వస్తుందంటే ఆ దినాల్లో వర్షం రావడం లేదు కనుక ఎగతాళి చేశారు, ఎవ్వరు నమ్ముకోలేదు. అయితే ఆ వర్షం వచ్చినప్పుడు అందరూ నాసికారంధ్రంలో జీవం కలిగినవన్నీ చచ్చిపోయినాం. ఇప్పుడు కూడా మనం చెప్తూ ఉన్నాం, మన ప్రభు వస్తాడు, మా ప్రభు వస్తాడు, మేము వెళ్ళిపోతామంటే మనుషులకు అది ఎలాగుంది, ఎంతో మరి హేళనగా, విడ్డూరంగా ఇది జరుగుతుందా అన్నట్టుగా ఉంది కదా ఈ దినాలు కూడా. కాబట్టి మనం ఎంతో ధన్యులయ్యాం మనం ప్రభుని నమ్ముకుని. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం చూడండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో జీవిస్తున్నారు మనుషులందరూ కూడా? ఇదే స్థితిలో జీవిస్తున్నారు అందరూ. ఒక్కరు కూడా లేడంట మేలు చేద్దామనేవాడు, బాగుందామనేవాడు. ఎంత ఇప్పుడు చూస్తుంటే పెద్దవారి భయం లేదు, దేవుని భయం లేదు, ఏమి కూడా భయపడే పరిస్థితే మనకి అనిపించదనమాట. అయితే ప్రభు ఎలాంటి వాడంటే వెతికి రక్షించేవాడు కదా. ఇంకా మనం లూకాలో చూసుకుంటే 19:10లో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. నిజంగా దావీదుకి నా పిలిపించకపోయి ఉంటే కదా, యోనాతాని పరిస్థితి ఎప్పుడు అలాగే ఉండేది, తన అదే స్థితిలో ఉండేవాడే అన్నమాట. అయితే ఎప్పుడైతే దావీదు వద్దకు వచ్చాడో ఆయన పరిస్థితి మారిపోయింది. మనం కూడా ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నామో మన పరిస్థితి అంతా మారిందా లేదా? పరిస్థితి మారిపోయింది కదా. యేసు ప్రభు ఆయన ఇంటిలోకి రాగానే ఏమి చెప్పకున్నా ఏమన్నాడు అంటే మారినటువంటి అక్కడ చూస్తామన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మరలా వెళ్ళాడని మనం చదువుకుంటామా? చదువుకోం. ఎందుకంటే ఆయన ఇంకెప్పుడు వెళ్ళలేదు, దావీదుని వదిలి ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు. ఆ పరిస్థితి మారిన స్థితిలోనే జీవించాడు. అయితే మనము కుక్క వాంతికి తిరిగినట్టు, పంది బురదలో పొరలినట్టు ఎన్నో సార్లు మనము దేవుణ్ణి వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో సార్లు కదా, ఒక్కసారి కాదు. మనకు తెలుసు ఏమి చేయకూడదో, మానవుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది అని చెప్పాడు. ఏది చేయాలో మనకు తెలుసు. దావీదు గారికి ఎంత బాగా తెలుసు కదా, దేవునికి ఏది ఇష్టం, ఏది చేయాలి. ఎలా తెలుసుకున్నాడు ఆయన? చెప్తాడు కదా ఆయన, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నేను ఆనందిస్తేని, మీ ధర్మశాస్త్రము నా అన్నాడంటే ఎంతగా ధ్యానించాడు, విషయాలు. నిజంగా మనకివ్వబడినటువంటి ఈ యొక్క చక్కటి 66 గ్రంథముల ప్రభు ఆ మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల నిన్ను ధ్యానించినప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో. ఆ పాపము నుంచి, ఆ చీకటిలో నుంచి అంటాడు కదా, ఆ రాజు దగ్గరికి రాగానే ఏమంటాడు, చచ్చిన కుక్క వంటి వాణ్ణి నేను ఎప్పుడన్నా ప్రభువా ఇంత నీచ స్థితిలో నేను ఉంటున్నాయా, ఇలాగ జీవిస్తుంటున్నాయా, దేవుని లేని ప్రజగా, నిజమా దేవుడు ఏదో తెలియక, మంచి చెడులు తెలియక అదే జీవితం నేను జీవిస్తుంటే ప్రభువా నువ్వు నాకు మంచి చెడులు తెలియచేసావు, వివేచన ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, ఇంతగా నన్ను దీవించావని నిజంగా మనం ఎప్పుడైనా సరే ప్రభు దగ్గర అడిగి ఎంత తగ్గించుకొని మనము ఉండగలుగుతూ ఉన్నామా కదా. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న మనం ఎప్పుడు కూడా వెనక్కి పోవడము దేవునికి ఇష్టము లేదనమాట. ఆయన నమ్ముకున్న మనం ఎలాగైతే అక్కడే తింటూ అక్కడే ఉండిపోయాడో మరి తన జీవితం అంతా కూడా, మరి ప్రభువు కూడా
మనల్ని ఆశపడుతూ ఉన్నాడు అనమాట. ఆయన పిలిచిన తర్వాత కదా. మరి ఎలాగైతే రాజు వల్ల వచ్చాడు, ఆయన యొక్క విందులో మనకు కూడా అవకాశం ఇచ్చాడు. షమీం రావట్లేదు, షమీం ప్లీజ్, షమీం వినిపించట్లేదు, వాయిస్ యెషయా రావట్లేదు. గ్రంథం చూడండి ఒకసారి. మరి ఒక మానవుడే తను చేసినటువంటి ఒక నిబంధన మర్చిపోకుంటే, ఒక మాట మర్చిపోకుంటే అక్క ఇప్పుడు వస్తుంది వాయిస్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒక మానవుడు తను చేసినటువంటి ఒక నిబంధన మర్చిపోలేదు, తన స్నేహితునికి ఇచ్చిన మాటను మర్చిపోలేదు. అయితే మన ప్రభు ఎలాంటి వాడు? వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. నీవు నేను నమ్మదగిన వారం కాదు గాని ఆయన మాత్రము వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తాడు. మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. మరి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథము 3:16. 3:16లో మనం మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెల గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇది కాదుమా 43 1, 2, 3 వచ్చాను ఒకసారి. 43 1, 2, 3. 43 అధ్యాయము 1, 2, 3 వచ్చినారు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షెబాను. చూడండి, దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం. యాకోబుతో వాగ్దానం చేశాడు దేవుడు, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. విస్తరింపజేశాడా లేదా? వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగిన వాడు. ఒకవేళ మాట తప్పే వాళ్ళ మానవులమైన మనం వాగ్దానం చేసినా కొన్నిసార్లు నెరవేర్చలేము. చేసిన వాడు నమ్మదగినటువంటి వాగ్దానాలు చేశాడు ఆయన. ఎంతో ధైర్యం కదా మనకు బైబిల్ చదువుకుంటే. దేవుని వాగ్దానాలు మనకి చేసినవి గుర్తొచ్చినప్పుడు మన కన్నీళ్లలో, మన కష్టాల్లో, మన బాధల్లో ఎంత ధైర్యం కదా. ఎంత ధైర్యం ఇచ్చే గ్రంథం ఇది, ఎంత ఆదరణ ఇచ్చే గ్రంథం ఇది, మాట్లాడేటువంటి గ్రంథం ఇది. అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించినాను, భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఇక్కడ మన పేరు పెట్టుకోవచ్చు మనం కదా. భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలిచానంటున్నాడు నన్ను దేవుడు. నా పోని, ఏమన్నా జరగని, ఏమన్నా అయిపోని, ఏ వ్యాధులన్నా రాని, ఏ కష్టాలన్నా రాని, ఏమన్నా కానీ మనకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఏమంటున్నాడు? నీవు నా సొత్తు. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా ఒక బంగారు ఉందనుకోండి, ఒక చైన్ ఉందనుకోండి, అది వాళ్ళ సొత్తు. వాళ్ళు మనకి ఇస్తారా? ఎంత భద్రంగా వాళ్ళు ఒక బంగారుకే విలువ ఉందని మనం ఎంత భద్రంగా పెట్టుకుంటాం. తన రక్తాన్ని మన కొరకు చిందించి సొత్తుగా చేసుకున్న ప్రభువు మనల్ని ఇంకా ఎంత భద్రంగా పెట్టుకుంటాడు. అందుకే నీవు నా ఆయన ప్రజలం మనం బయలుబడి వెళ్ళినా నేను నీకు తోడై నీళ్ళల్లో నీ మీద పొరలి పారినా కూడా అవి ఏమి కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, అవి నిన్నేమి చెయ్యవు. అగ్నిలో వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను, జ్వాలలు నిన్ని కాల్చలేవు. గదిలోతని స్నేహితులు నిండలేదా? వచ్చేస్తాడు మన ప్రభువు మన సహాయార్థమై, మనల్ని రక్షించడానికి. అగ్ని వాళ్ళని ఏమన్నా చేసిందా? మరి తను చేసిన వాగ్దానం అయినా మర్చిపోతాడా? ఒక మనిషే మర్చిపోకుంటే అది మనము గుర్తు పెట్టుకో.
తెలుసుకోవాలి. మన ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. తీస్తే చదివండి. తీసుకురాలేదు. 2:1 ఎఫెసీ ఏమి? అపరాధముల చేతను మిమ్మును క్రీస్తుతో కూడా మనం ఇదే బ్రతికించు. ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో మరి దావీదా ఏమన్నా పోనీ ఒక రక్తం బొట్టన్నా కార్చాడా? ఏమీ చేయలేదు. తనకున్న స్థితిని బట్టి పిలిపించుకున్నాడు. అయితే మన ప్రభు అలాగూ కాదు కదా. మనం ఎలాంటి శ్రమలైతే పొందుతామో అలాగా ఆయన ఆకలి దప్పులు కూడా కొన్నాడు. రక్త మాంసంలో పాలి భాగస్థుడై మనం ఆ శిక్ష భరించలేమని విలువ పెట్టి ఆ కలువరి జాగ్రత్తగా చూసుకుంటాడు, అని పిలిచాడు. ఎలాగో మన పట్ల తన కృపను కనపరిచాడు కదా. 2వ పేతురు 2:22 మనం ఎలాంటి స్థితిలో నుంచి విమోచన పొందామో, ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాల. మన జీవిత కాలం అంతా మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కదా. మెఫీబోషెతుకు పిలవగానే అంత కృతజ్ఞత వచ్చి చచ్చిన కుక్కవంటి వాడనే ఇంత దయ చూపుతావన్నాడు. మరి మనం ఎంత మన ప్రభు దగ్గర తగ్గించుకొని ఎంత ఎవ్వరు మన పాపాల కొరకు చనిపోలేదు. లేని పరిస్థితి అది. మరి 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, అడుగబడిన పండి బురదలో దొల్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. మరి మనం నిజంగా ఆ. కదా, నేను చెప్పాను ఇందాక, మెఫీబోషెత్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు కానీ మనం వెళ్తాం కదా. ఎన్నో సార్లు మనము వెళ్తూ ఉంటాము. ఎన్నిసార్లు దేవుడు మనల్ని నిలబెట్టినప్పటికి కూడా, మనము తెలిసినప్పటికి కూడా ఏమంటాము? వెళ్ళిపోతాం, పడిపోతాం. సరే, ఇవన్నీ చేసిన తర్వాత దావీదు కూడా ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఇంకా ఏం చేయాలి ప్రభువా, ఇంకా ఏం చేయాలి ప్రభువా అంటాము, అప్పుడు నీ చేత ఇది చేయిస్తారా, ఇది చేయిస్తారా అని ఎవరుంటారు? సాతాను ఉంటాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దేవునిలో. సరే, రోమా పత్రిక 5:12 చదువుతున్నాము. 5:12, 3:23 రెండు రోమాలోనే. 5:12 అక్క. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును, ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణములు లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగే మనుషులందరూ మనుషులందరూ పాపం చేసి పాపం వచ్చింది, అందరిలో మరణం వచ్చింది, సంప్రాప్తమాయను. అందరికీ సంప్రాప్తమైంది. ఒక్కరోజు మెఫీబోషెతు కూడా చనిపోతాడు, దావీదు కూడా చనిపోతాడు కదా. కానీ మనము చనిపోతే మనకెంత భాగ్యం ఇచ్చాడు కదా దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడే నువ్వు నా రాజ్యంలో ఉంటావు. ఇప్పుడే ఎందుకు? నువ్వు ఇప్పుడే నన్ను వేడుకున్నావు కాబట్టి తండ్రి, నన్ను
జ్ఞాపకం చేసుకో అన్నావు కదా. కాబట్టి ఈ లోకంలో మరణ భయం లేని వారిగా జీవించేది మనం మాత్రమే. క్రైస్తవులైనా మనకే ఆ భాగ్యం, అందరికీ ఎట్టి భాగ్యము లేదనమాట. అయితే యేసయ్యతో మనము విందులో ఉంటాము కదా. ఆ విందుకి కొన్ని మాటలు మరి చదువుకొని ముగించుకుందాం. రోమ 3:23 కూడా ఉంది. ఏలైనగా పాపములనొచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు షమీం క్లారిటీ లేదు నాన్న. షమీం అసలు క్లారిటీ రాలేదే పాపం. సరిగ్గా వినపడలేక పాపం. అసలు వినపడతలేదు కొండమ్మ. అవును. అంటే నెట్ సరిగ్గా రావట్లేదు పాపం. నెట్ సరిగ్గా రాలే. అక్క వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది లేక. రోమా మ్యూట్ లో పడింది, చూసుకోలేదు. రోమా చదివాను కదా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపములొచ్చు జీతం మరణము అది. అయితే దేవుని 6:23 కాదక్క, 3:23 చదివాను. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోవుచున్నారు అని. కాబట్టి మనము దేవుని మహిమను పొందలేని స్థితిలో జీవిస్తుంటిమి కదా. దేవుని కృపను దయలు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు ఆ పాపాన్ని తీసివేసి ఆ మహిమను మనకు అనుగ్రహించాడు కదా. మరి ఎలాగైతే రాజు యొక్క భోజనం బల్ల దగ్గర ఉన్నాడో ఇప్పించాడు, ఆస్తి ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా ఇప్పించినట్టుగా రాజు చూస్తూ ఉన్నాం. అందుకే ఏం చెప్పాడు దేవుడు, నా నిమిత్తం భూములైనా ఇండ్లైనా అన్నతమ్ములైనా ఏదైనా సరే మనం పోగొట్టుకుంటే 100 ఇస్తానన్నాడు కదా దేవుడు కూడా. నీవు నేను చేసిన పనికి లెక్క కట్టి జీతమైనా ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. యోహాను సువార్త 5:24 ఒక మాట చూసుకుందాం చూడండి. యోహాను సువార్త 5:24. అక్క ఛాన్సేపు వినపడలేదా? కొంచెంసేపు వినపడలేక అప్పుడు ఇప్పుడు వినపడుతుందిలే. 5:24. సరే చదువుతాను. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన ప్రభు అంతా నిశ్చయంగా చెప్తున్నాడు కదా. మరి ఆయన మర్చిపోతాడా? మనల్ని మరణం నుంచి జీవంలోనికి దాటించాడు. అది మనము నమ్ముతూ ఉన్నామన్నమాట. అందుకే ఆయన మాటలు విని ఆయన యందు మనము విశ్వాసం ఉంచితేనే మనకు నిత్య జీవం. ఆ దొంగ నమ్మాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజు అని విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్య జీవంలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడే మరణం నుంచి జీవంలోనికి దాటించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. కాబట్టి ఒక మనిషే మాట ఇచ్చి మరి జ్ఞాపకం చేసుకుంటే సొంత సమయంలో మన ప్రభువు మనం చేసిన కార్యాలు మనల్ని ఎంత జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు, నమ్మదగినవాడు, నెరవేర్చేవాడు. కాబట్టి అలాంటి ప్రభువుని నమ్ముకున్న మనము ఎంత ధన్యులం కదా. 25:8 చూసుకుందాము. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద మరణాన్నే ఆయన మృంగివేశాడంట. ఆయన మరణము లేకుండా కదా. ప్రతివాని బాష్ప బిందువు మనం ఎంత కదా. అప్పుడున్నప్పుడు నిజంగా ఆ యొక్క మెఫీబోషెతు ఏడ్చాడేమో, ఏమీ లేదే నాకు, సమాచారము ఏది రాని అక్కడెక్కడో ఉన్నానే నేను అని ఎంత బాధపడ్డాడో, ఎంత కుమిలిపోయాడో కదా. అయితే ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చాడో అప్పుడు ఆయన దేనికైనా ఇంకా బాధపడి ఉంటాడా? ఏదైనా కుదవగా ఉంటుందా?
యేసుక్రీస్తు నందున్న వారికి కూడా ఏ మేలు కొదవై ఉండదు. మన ప్రభు రాజ్యం ఇంకా అది మనం వర్ణించలేని రాజ్యం, మన ఊహకు అందనటువంటి రాజ్యం అది. అలాంటి రాజ్యంలో మన ప్రభువు మనల్ని ప్రవేశపెడుతున్నప్పుడు మనకు కూడా ఏ కొదవ కూడా ఉండదన్నమాట. మన యొక్క బాష్ప బిందువులన్నీ కూడా ఆయన తుడిచివేస్తాడట. ప్రకటన 21:4 చూసుకుందాం చూడండి. ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తానని చెప్పాడు. కాబట్టి మన కష్టాలు, మన బాధలు, మన కన్నీళ్లు ఎన్నున్నప్పటికి కూడా ఒక రోజు మనం మన ప్రభువుతో శ్రేష్టమైన సంతోషకరమైన సమయాన్ని ఆయన వారి గడపడానికి కన్నుల వెళ్ళిపోతాం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏంటంట, ఆయన మనం వారి పోతే అక్కడ దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని మరణం ఉండదంట, దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, బాధ ఉండదంట. ఎలాంటి రాజ్యాన్ని మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు మన ప్రభువు. నిజంగా ఆ రోజు నుంచి మెఫీబోషెత్ ఇంకా ఎప్పుడు కూడా ఆయన దేనికి చింతించి ఉండడు, దేనికి బాధపడి ఉండడు కదా. ఈ లోకంలో కూడా కొంతకాలమే మన కష్టాలు, దుఃఖాలు, బాధలు కదా. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అనుకుంటున్నామా మనము? అయితే కొంతకాలమే, అవి కొంతకాలమే కదా. ఎవరో ఒకరు చెప్పారు, ఆ మరి దేవుడే పాపాన్ని కలగజేశాడు, దేవుడే మరి పాపం లేకుండా జీవించమంటాడు ఎలాగో అని. అవును, అలాగూ మనం జీవించకుంటే విద్యార్థికి ఎగ్జామే లేకుంటే పాస్ అయిందని ఎలాగ తెలుస్తుంది కదా. అందుకే మంచి చెడులు మీ ఎదుట ఉంచానని చెప్పినప్పుడు మరి అపవాది స్వరమిని వద్దన్న పని చేశారు ఆదాం హవ్వలు కదా. ఇప్పుడు కూడా దేవుడు మానవుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉందంటే మనం ఏం చేస్తున్నాం? మంచి కంటే చెడుకే ఎక్కువగా మనము ఆకర్షితులైపోతున్నాం. సులువుగా చిక్కుల పెట్టే పాపం, సులువుగా మన కన్నులకు కనిపించేటువంటివి చాలా సులువుగా కదా, సులువుగా అబద్ధాలు ఆడేస్తాం. అయితే అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వారు కూడా ఏంటంట, అగ్నిగుండానికి పోతారంట. ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్తా చూడండి. నా మనసులో ఒకరి పట్ల చాలా ద్వేషం ఉంది, కుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది. కానీ పైకి నేను ఏం చేస్తాను, చక్కగా నటిస్తాను అనుకో, అది అబద్ధాన్ని ప్రేమించి నటించడం అంటే అలాంటిదే. లోపల ఒకటి పెట్టుకున్నాను, బయటికి నేను కనిపించేది ఇంకోటి కనిపిస్తున్నాను కదా. అయితే మనం అందరు ఎక్కడికి వెళ్ళిపోతామంట అలా జీవిస్తే? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతామంట. చూడండి, ఇదే ప్రకటన 21:8 చదువుకుంటే, ఇరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపత్తికులందరూ అగ్నిగుండములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు ఏదైతే మనకు లేకుండా చేశాడో ఆ మరణం ఇది, రెండవ మరణం. అందుకే అబద్ధాల్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించకూడదు. మనం పిరికివారులుగా మనము ఉండకూడదు. దేవుడు వద్దన్న పని ఎప్పుడు కూడా మనము చేసేవారంగా ఉండకూడదు అనమాట. అసహ్య కార్యాలు కదా, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మనము జరిగించకూడదు. కాబట్టి మనము విశేషంగా ఇప్పుడు ఏం చూసుకున్నామంటే, మనం ఎలాంటి స్థితిలో ఉంటుంది కదా. రాజనగరిలో మెఫీబోషెతు, పరలోకంలో మనము. కాబట్టి ఎలాగూ దేవుడు పరిస్థితులు మార్చి వేస్తాడో, ఒక వ్యక్తే మరి తను చేసిన వాగ్దానము జ్ఞాపకం ఉంచుకొని అంతగా మరి కనికరిస్తే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఎంతగా కనికరిస్తాడో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము కదా. అయితే కొంతమంది వ్యక్తులు కూడా నిబంధన చేసుకున్నారు దేవుని సన్నిధిలో. చెప్తారా ఎవరైనా తెలిసింటే? కొంతమంది నిబంధన చేసుకున్నారు, దేవా ఇంకెప్పుడు ఇది చెయ్యను నేను, దేవా ఇంకెప్పుడు ఇది చెయ్యను నేను అని. అలా చేసుకొని వాళ్ళ జీవితం అంతా కూడా దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తాం. ఎవరు చేసుకున్నారు అంటే చాలా మంది చేసుకున్నారు, కానీ నేను కొన్నే చెప్తాను కదా. యోబు 31:1 ఆయన ఏం చేశాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడంటే ఏమని? నేను ఏ స్త్రీని కూడా చూడను, నేను కన్యకని. ఎంత మంచి నిబంధన కదా. నేను ఎప్పుడు కూడా ఇంకా పాపం చూడను ప్రభువా. నిజంగా మనం ఎప్పుడన్నా నిబంధన చేసుకున్నామా? దేవా నేను ఇది చేయను నా లైఫ్ లో అని చేసుకున్నామా? నేనైతే ఫస్ట్ టీవీ చాలా చూసేదాన్ని. నేను 15 సంవత్సరాలైంది. నేను సుచ్చుగునా వేయను ప్రభువా టీవీది అనుకున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అది చేయలేదు. కాబట్టి మనం ఎందుకు దేవుని దగ్గర పోతామని తెలుసు, మనకు దేవుడు వస్తాడని తెలుసు. మరి నోవాహు ఎంత నమ్మకంగా జీవించాడు కదా.
లోకమంతా ఎటుపోయిన ఆయన కుటుంబం మాత్రం దేవునికి ఇష్టమైన రీతిగా జీవించింది. మరి లోకము దాని ఆశలు గతించిపోతాయని మనకు తెలుసు. మనం దేవునికి ఇష్టమైన కుటుంబంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? మరి దావీదు దేవునికి ఇష్టమైనవేంటి, ఇంకా ఏం చేయాలి, నేను ఇంతగా నన్ను హెచ్చించావు, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది, నేను ఇంకా ఏమన్నా మర్చిపోయానా అని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ప్రభు నిన్ను నన్ను కూడా ఆ మరణం నుంచి విడిపించాడు, ఆ పాత రోత స్థితి నుంచి విడిపించాడు. ఎన్నో చూసుకున్నాం మనము రెఫరెన్స్లు, వాటన్నిట్ల నుంచి విడిపించి ఈ స్థితి ఇచ్చినప్పుడు ప్రభువా ఇంకా నేను ఎలాగుండాలయ్యా, అసలు నేను ఏ పాటి దాన్ని నాయనా కదా. మన పెద్దవారికి లేని ఎన్నో కంఫర్ట్స్ ఈ రోజు మనకొచ్చే, అన్ని స్విచ్లు వేసుకోవడమే మనం. వాటన్నిటిని బట్టి మనం ప్రభుని స్థుతిస్తున్నామా ఇంతగా ప్రభువా? అప్పుడు వాళ్ళు అన్నం అంటే ఒక పొద్దున చేసుకుంటే అదే తినేవాళ్ళు. మనం 3 పూట్ల 3 రకాలు చేసుకొని తింటున్నాం ఇప్పుడైతే. ఏది కావాలంటే అది నిమిషాల్లో వచ్చేస్తుంది కదా. అందుకే పాపము కూడా ఎంతో పెరిగిపోతూ ఉంది. మరి ప్రభువా ఇంతగా నన్ను దీవించావే, నేనేం చేయాలి నీ కోసం, ఇంకా ఏం చేయాలని మనము కూడా ప్రభు దగ్గర అడగాలి. మరి ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు చాలా రోజుల తర్వాత దావీదు. ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు మనం కూడా ఉపకారము చూపడానికి సిద్ధంగా ఉండాల. ఎవరికైనా సరే, మన శత్రువులైనా సరే, ఇక్కడ దావీదు అదే నేర్పించాడు. శత్రువుని కూడా ప్రేమించడం ఎవరు నేర్పిస్తారు మనకి? మన యేసయ్య కదా నేర్పించేది. మనమైతే ఈ లోకంలో మన వాళ్ళనే ప్రేమిస్తాం ఎక్కువగా, మన వాళ్ళకైతే ఏమన్నా ఇస్తాం గాని, మరి శత్రువుల్ని ప్రేమించి ఇవ్వడం మనకి యేసు ప్రభు మాత్రమే నేర్పించాడు కదా. నేను ఇలాగా ఈ గ్రంథం చదువుతూ ధ్యానిస్తూ ఒక చిన్న పాట కూడా రాసుకున్నాను, ఇప్పుడు పాడతాను వినండి. మరి బాలేదో, చిన్న పాట రాసుకున్నాను ఇది చదువుకుంటూ. పరిశుద్ధ గ్రంథము పరమాత్ముడేసుని ప్రేమ కావ్యము, పరిశుద్ధ గ్రంథము పరమాత్ముడేసుని ప్రేమ కావ్యము, చదివిన వారికి వినిన వారికి పాటించు వారికి కలుగును ఎన్నో దీవెనలు. భూమిపైన ధన్యులగుదురు, పరమునందు చేర్చబడుదురు, పరమునందు చేర్చబడుదురు. పరిశుద్ధ గ్రంథము పరమాత్ముడేసుని ప్రేమ కావ్యము. సరే, కాబట్టి మనం విన్న విషయాలు మన మనసులో భద్రపరుచుకొని, మరి దేవుడు ఈ రోజు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని కదా, మరి దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉంటిమో, ఎలాంటి స్థితిలోకి మనల్ని తీసుకొని వచ్చారో, మన కొరకు ప్రభు ఏం చేశారో, ఈ దినం మనం ఏమై ఉన్నామో, మరి ఆయన సన్నిధిలో మనం ఎలాగూ ఆయన అడగాలో ఆ విషయాలన్నీ మనము తెలుసుకున్నాము. కనుక అలాగూ మనం అందరము కూడా ప్రభుకి ఇష్టమైన విధంగా జీవించి ఆయన కొరకు ఎదురు చూస్తూ మరి ఆయన రాకడలో ఎత్తేవారి వారిగా మనల్ని ప్రభు ఆయత్తం చేయాలని మరి కోరుకుంటున్నాను. ఉండమ్మా.